హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ స్టాటస్, అప్లికేషన్ స్టాటస్, సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది, అలాగే ఫైనల్ ఫేజ్కి సంబంధించి ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు అప్డేట్ అవుతుందని డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. సెకండ్ రౌండ్లో, ఇది ఫైనల్ రౌండ్లో మీకు సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది కంప్లీట్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి నిన్నటి వరకు రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. సో కాలేజెస్కి ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఎన్ని సీట్స్ ఫిలప్ అయిపోయాయి, ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయనేది డాటా అప్డేట్ చేయాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఓన్లీ రిజిస్ట్రేషన్, అంటే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, వెరిఫికేషన్ కాని వాళ్ళు ఇక్కడ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో 23rd నుంచి 25th వరకు ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళకి 23rd నుంచి 26th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైనా సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉండి, లేదు ఏమైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉంటే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, డైరెక్ట్గా వెళ్ళొచ్చు, మళ్ళీ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి రేపటి నుంచి 24th నుంచి 26th వరకు ఉంటుంది. అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వేకెన్సీ సీట్స్ ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్ అవుతే ఇక్కడ రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అంటే ఈరోజు, అంటే రేపు మార్నింగ్ ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, అలాగే ఏమైనా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయా లేదా అనేది ఇన్ఫర్మేషన్ రేపు మార్నింగ్ తెలుస్తుంది. సో రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాను. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు. సో ఫైనల్ ఫేజ్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి 13 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో చెక్ చేసుకొని ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా, మీ దగ్గరలోనే హెల్ప్ లైన్ సెంటర్కి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.